గారు ఒకప్పుడు కాల్షియం శాండోజ్ అనేటువంటి ఒక టాబ్లెట్ క్యాప్సూల్ టైప్లో ఉండేవి, పింక్ కలర్ క్యాప్సూల్స్ టాబ్లెట్స్. అవి విపరీతంగా వాడుతూ ఉండేవారు. వీటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అంటే కాల్షియం వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మనం డైలీ ఒకటి కాల్షియం టాబ్లెట్ వేసుకుంటే మంచిదేనా? ఎనీ కాల్షియం సప్లిమెంట్ ఇఫ్ యు సే డైలీ తీసుకోవచ్చా? డైలీ తీసుకోవచ్చు. జనరల్గా ఎలా చెప్తామంటే పీక్ సమ్మర్, బాగా సూర్యుడు భానుడు ప్రతాపం చేస్తున్నాడు, ఎండలు బాగా కొడుతున్నాయి, డిహైడ్రేట్ అవుతున్నావు, అలాంటి టైంలో కాల్షియం కొంచెం తక్కువ తీసుకోవాలి. వానలు పడుతున్నాయి, చల్లగా ఉంది వాతావరణం, అలాంటప్పుడు కాల్షియం ఎక్కువ తీసుకోమని ఎంకరేజ్ చేస్తాం. సో ఎందుకు ఈ కాన్సెప్ట్ దీని గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, కొన్నిసార్లు ఏమవుతుందంటే రక్తంలో కాల్షియం కాన్సన్ట్రేషన్ కనుక పెరిగినప్పుడు కిడ్నీ ఫిల్టర్ చేసేటప్పుడు ప్రెసిపిటేట్ అవుతుంది. అలాంటప్పుడు కిడ్నీలో స్టోన్ ఫామ్ అయ్యే రిస్క్ ఒకటి ఉంటుంది. అట్లానే కాల్షియం తీసుకుంటే కిడ్నీ స్టోన్ వస్తుంది అనేది తప్పు కాన్సెప్ట్. సఫిషియంట్ వాటర్ తాగి వాతావరణంలో మార్పులు దాన్ని బట్టి కొంచెం మనం చూసుకుంటే సరిపోతుంది. జనరల్గా ఎట్లా అడ్వైజ్ చేస్తామంటే, చలికాలం కానీ వాతావరణం వర్షాలు పడే కాలంలో కానీ కొంచెం ఒక 2 months కాల్షియం తీసుకొని డైలీ 1 టాబ్లెట్, 1 month ఆఫ్ తీసుకోవద్దని చెప్తాం. ఎండాకాలం పీక్ మే నెలలో వస్తుంది, ఎండలు ఎక్కువ కొడుతున్నాయి, అలాంటి టైంలో కాల్షియం ఇంటే కొంచెం తక్కువ చేసుకోవాలి. అండ్ ఇంకొకటి కాల్షియం తీసుకుంటున్నప్పుడు ఒక అడ్వైజ్ ఏంటంటే ప్లెంటీ ఆఫ్ వాటర్, నీళ్ళు ఎక్కువ తాగాలి. అప్పుడు ఏంటంటే కాల్షియం సాచురేషన్ అనేది తగ్గుతుంది. ఎక్సెస్ కాల్షియం అని ఉంటే కిడ్నీ పంపించేస్తుంది, కిడ్నీకి ఎఫెక్ట్ పడదు. అంతే, ఆ ఒక్క రీజన్ కోసమే. షూర్ సార్.